కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకులో ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తెర్నెకల్ వెంకప్ప ఆధ్వర్యంలో తెర్నెకల్ గ్రామంలో 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు భూమి పూజ జరిగింది. 7 సంవత్సరాలుగా కొనసాగుతున్న స్థల వివాదం చివరికి పరిష్కారం అవడంతో నిర్మాణ పనులు ప్రారంభమవడం గ్రామ ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. తెర్నెకల్ ప్రాంత అభివృద్ధికి ఇది మరొక కీలక మెట్టు. జనసేన పార్టీ నాయకత్వం అభివృద్ధి పనుల పట్ల చూపిస్తున్న నిబద్ధతకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. जायागं च पुरुषः जय मंगलम जय पुरुषः सहस्राक्ष सहस्रपात् भूमिं विश्वतारुक्वाम् अष्टरिष्टदशां जगन्नेनातिरोहते एतावानस्य महिमाम् अजोध्यायां च पुरुषः पादो देहापवास्तुनः तथा विश्वन्यन्कामत् ఈరోజు మనకు తెర్నెకల్ గ్రామంలో మన ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం తెర్నెకల్ గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాల్సిన భూమి పూజ ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు పునాది ఇది ఎన్నో సంవత్సరాలుగా ఈరోజు మనకు చాలా రోజులుగా ఇది ఒక మనకు శాంక్షన్ అయినప్పటి నుండి ఒక మంచి ఏరియా సెలెక్ట్ చేయాలని చెప్పేసి కొంచెం డిలే అయినా కూడా అందరి అంగీకారంతో ప్రజల అంగీకారంతో ఈరోజు మనకు భూమి పూజ చేశాము. చాలా సంతోషం. ఎందుకంటే మనకు ఈరోజు ఎన్డీఏలో ఉన్నాము. తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్కి సంబంధించి ఈవెన్ మన నిధులు కూడా మనకు ఆల్రెడీ మన మార్చ్ ఎండ్లో కూడా ఆల్రెడీ కేటాయించినారు ఒక 2 కోట్ల బడ్జెట్ ఇక్కడ. సో ఈ హాస్పిటల్ని అతి త్వరలోనే ఈవెన్ మేము అధికారులతో మాట్లాడి కూడా ఎటువంటి పరిస్థితుల్లో రేపు దసరా దీపావళి లోపల మనం ఇది ఫినిష్ చేసి మనము ఓపెన్ చేసే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి ఆ విధంగానే ఈరోజు కూడా ప్రజలు కూడా అందరూ అంగీకారంతో రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ ఒక స్కూల్ కానీ డ్రింకింగ్ వాటర్ ఇలాంటి ఇష్యూస్లో పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు ఇలాంటి ఎంప్లాయీస్ కానీ లేకపోతే మన ఈవెన్ యూత్ కానీ ఎవరైనా కానీ, ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అందరూ అనుకూలంగా కూర్చొని మాట్లాడుకొని ఒక సంప్రదాయకరమైన రాజకీయ వాతావరణాన్ని మనం తీసుకురాగలగాలి, సిస్టాన్ని మనం ఏర్పరచుకుంటే. సో నేను అందుకే చాలా వరకు కూడా సజెస్ట్ చేసాము, ఒక గ్రామానికి ఒక కమిటీ అనేది ఉండాలి, కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా. అప్పుడు ఆ నిర్ణయం అనేది పార్టీ ఏదైనా కావచ్చు, రేపు పార్టీలు ఏదైనా రావచ్చు, ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు, మారచ్చు. కానీ గ్రామ కమిటీ పార్టీలకు అతీతంగా అందరూ పెద్దలు, దానిలో ఉద్యోగ సంఘాలలో ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, యువతగా ఉండొచ్చు, ఈవెన్ ఆడవాళ్ళు మనకు మహిళలు ఉండొచ్చు. ఇందుతో ఒక గ్రామ కమిటీలతో ఏర్పాటు చేసేసి ఊరు అభివృద్ధిలో మనగానే ముందుకు తీసుకెళ్తే ఇలాంటి చిన్న చిన్న లోపాలు లేకుండా మనం సరిదిద్దుకోవచ్చు. మన తెర్నెకలనే కాదు అన్ని గ్రామాల్లోనూ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. తప్పకుండా ఇలాంటి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి కూడా నా సలహాలు కూడా తప్పకుండా నేను కూడా కలెక్టర్ గారితో సార్ మాట్లాడతాను. మళ్ళీ ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో కూడా నా వంతుగా నేను ఊరు పెద్దలతో మాట్లాడి అధికారులతో మాట్లాడి మేము ఎంతవరకు దాన్ని సాల్వ్ చేయగలిగామో. ఎందుకంటే ఉద్దర మాటలు చెప్పేసి ఉద్దర హామీలు చేసే రాజకీయం మనది కాదు. ఏదైనా ఒక హామీ ఇచ్చామంటే దాని మీద నిలబడాలి, చేసి చూపించాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో అందుకోసమే ఒక హాస్పిటలే కాదు, ఇక్కడ ఉన్న మనకు సీసీ రోడ్లతో పాటు ఈవెన్ రోడ్లతో సహా
ఈ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కూడా డెవలప్మెంట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఎన్డీఏ ప్రభుత్వం దిగ్విజయంగా పనిచేస్తుంది. ఈరోజు అమరావతిలోనే మనకి ఈరోజు పీఎం విజిట్ ఉంది. పీఎం మనకు మోడీజీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అక్కడ రాజధాని ప్రారంభోత్సవం ఎలా అమరావతి 2.0లో ఏ విధంగా జరుగుతుందో ఈరోజు తెరకల్లో కూడా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కోసం స్టార్ట్ చేస్తాం. తప్పకుండా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక గ్రామాలని అభివృద్ధికి చెందేలా గ్రామ స్వరాజ్యం నిజంగా ఎలా ఉండాలి, ప్రజల పక్షాన ఎలా నిలబడాలి అనే విధంగా ముందుకు తీసుకెళ్తూ, ఎందుకంటే నేను గత ప్రభుత్వంలో సిమెంట్ బస్తాయి లేకపోయారు కాబట్టి ఇక్కడ నుండి మీరు చూడండి ఆల్రెడీ ఇప్పుడు కూర్చొని దాదాపుగా 14,000 కిలోమీటర్ల పైన ఆల్రెడీ సీసీ రోడ్లు వేసిన రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ. సో ఈవెన్ నెక్స్ట్ ఈ విడతలో కూడా ఆల్రెడీ చాలా బిగ్ ప్లాన్స్ ఉన్నాయి. ఒక డ్రైనేజ్ ఇష్యూ, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి సెంట్రల్లో, అది కూడా మాట్లాడుతున్నారు. అది రిలాక్సేషన్ అయిన తర్వాత కూడా డ్రైనేజ్ కూడా అందరికీ ఊర్లోకి వచ్చేస్తాయి. ఫస్ట్ గ్రామాల అభివృద్ధి తొలిమెట్టుగా మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఆ విధంగా అభివృద్ధిని ఈవెన్ సంక్షేమంగానే ముందుకు తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేసి అభివృద్ధి చేసే ప్రభుత్వాలకు ప్రజలందరూ అండగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.